ఎరా మురళీకృష్ణ దొరికాడా? లేదన్నయ్య, వాడి కోసమే డేగ కళ్ళతో వెతుకుతున్నా. ఒరే ఒరే నా బాధ అర్థం చేసుకోండ్రా. పేరుకి పేరు, పలుకుబడికి పలుకుబడి వేల కోట్ల ఆస్తిలుండి కూడా ఈ జైల్లోనే మగ్గిపోతున్నాను రా. ఈ జైల్లోనే. నువ్వెంత నలిగిపోతున్నావు మాకు తెలుసు అన్నయ్య. తెలిసి ఏం పిక్కారా? నేనెంత పిచ్చివాడిని పోతున్నాను మీకు తెలియదు లాయర్ గారు. పేరుకు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. వేస్ట్ లాయర్ గారు, వేస్ట్. మళ్ళీ వస్తే ఆ డెడ్ బాడీతోనే వస్తావు అన్నయ్య. అదే అదే మాట మీద ఉండండి, అదే పద్ధతులతో ఉండండి అన్నయ్య. అదే రేపు చెల్లి బర్త్డే. దేవుడి ముందు కూడా ఇంత శ్రద్ధగా మంత్రాలు చదవంటారు. పెద్దరాజు అంటే భయం. ఆపండి. అన్నయ్య ఫోన్ అమ్మా. హలో. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సిస్టర్. ఏ కొత్త జల్లార్, ఇవాళ కదిలందరికి పార్టీ ఇవ్వు. ఎస్ సార్. గుడ్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అన్నయ్య. మాలతి, కేక్ దగ్గరికి వెళ్ళమ్మా. క్యాండల్ ఆర్పమ్మా. కేక్ కట్ చేయమ్మా. మొదటి ముక్క నీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టమ్మా. పేరుకి అన్నయ్యలే కానీ కేక్ కాదు కదా, వీళ్ళ నోట్లో కుక్క బిస్కెట్లు కూడా పెట్టదు. ఎస్. మాల్తి, పిచ్చి పట్టిందా నీకు? మీరు పిచ్చి అనుకుంటున్నారు, నేను ప్రేమ అనుకుంటున్నాను. మురళి ఎదురుగా ఉంటే డైరెక్ట్ లిప్ టు లిప్ కిస్ ఇచ్చి కేక్ పెట్టేదాన్ని. లేడు కాబట్టి ఇలా. ఒక స్టూడెంట్ మన చేత పెరడ్ చేయించడం ఏంటి మేడం? కాలేజీ వాళ్ళది. అతను ఎవరనుకుంటున్నావు? పెద్దరాజు గారి మేనల్లుడు. నోరు ముసుకుని ఊరుకో. ఏంటి నోళ్ళు తెలిసి చూస్తున్నారు? గర్ల్స్ ఒక్కొక్కరు వచ్చి ఇంట్రొడక్షన్ చేసుకోండి. నమస్కారం బాబు, ఐఎమ్ సుభాష్ని, ఎంఎస్సి పిహెచ్డి. పొద్దున్నే మొసలు బేరం అన్నీ అయిందానివి, నువ్వేం చదవడానికి చేరావే కాలేజీలో? నేను స్టూడెంట్ని కాదు బాబు, ప్రిన్సిపాల్ని. ప్రిన్సిపల్ సరే, నువ్వు సైడ్కి వెళ్ళి ఎవరైనా యంగ్ లేడీ లెక్చరర్ ఉంటే ముందుకు పంపి. ఇడియట్! ఎవరితో అది? ఎవరిదో గొంతు? ఇడియట్! డోంట్ యు హావ్ మనస్? లెక్చరర్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? గొంతు విని ఝాన్సీ లక్ష్మి అనుకున్నా, నువ్వా కుంటి మహాలక్ష్మి? నోరు జారితే పళ్ళు రాల్తాయి. కాలు లేకపోయినా మంచి కసి మీద ఉన్నావు. వాళ్ళే జాయిన్ అయ్యాను, నీతోనే బోని. తప్పు తమ్ముడు, ఇది కాలేజీ, చదువు సంస్కారం నేర్పే గుడి. గుళ్ళో గుడిసెట్టి పనులు చేయడం తప్పు కదూ? బుగ్గలు పాలు గారుతున్నాయి, బ్లడ్ కార్చుకోకు.
ఫ్రెండా? చూసావా ఎలా పెడుతున్నాడు? పడ్డాడా? కొట్టుకోవడం ఎంతసేపు తమ్ముడు? నీకంత సరదాగా ఉంటే కాలేజీలో వద్దు. నీ ఇల్లు ఎక్కడో చెప్పు, ఏరియా చెప్పు, సెంటర్ చెప్పు, అక్కడికి వెళ్ళి తాపీగా కొట్టుకుందాం. అలాంటి వాటిల్లో ఈ చెయ్యి బాగా తిరిగిందే. ప్రిన్సిపల్ గారు అందరినీ క్లాసులకి తీసుకెళ్ళండి. స్టూడెంట్స్ గో టు యువర్ క్లాసెస్. నేనెవరు తెలుసా? పెద్దిరాజు మేనల్లుండి. ఇంకెవడరా పెద్దిరాజు మనుషులు? వాడి బ్లడ్ పంచుకు పుట్టిన వాడెవడు? వాడి ఫుడ్ తో పెరిగిన వాడెవడు? పుచ్చలు పుచ్చకాయల్లా ఎగురుతాయి. అంబులెన్స్! డాక్టర్! మళ్ళీ ఏం జరిగింది బాబు? ఈ రక్తాభిషేకం చూస్తే తెలియట్లేదు, ఈయనే కొట్టుంటారు. ప్లీజ్ డాక్టర్, ప్రాణం పోకుండా చూడండి. డోంట్ వరీ, ఇతన్ని బతికించే పూచి నాది. వీడిని బతికించమని నేను చెప్పలేదే. అటు చచ్చిపోనకూడదు, ఇటు బతకనకూడదు. చచ్చి బతుకుతూ బతికి చస్తూ చావో బతుకో తెలియకుండా రెండింటి మధ్యలో ఉండాలి. ఇదేం ట్రీట్మెంట్ అయ్యా బాబు? అంతే మరి. వీడు చచ్చాడనుకోండి మీకు బ్యాడ్ నేమ్, బతికాడనుకోండి నాకు బ్యాడ్ నేమ్. వైద్యో నారాయణో హరి. వస్తారండి మరి. మొత్తానికి మనవాడితో కోట్ పీకించి యూనిఫామ్ వేయించారు. చట్టం పవర్ఫుల్లే. నోర్మయ్య, ఇవాళ సెంటర్ నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు, అందుకే తప్పలేదు. నేను ఇడికి ఇప్పుడు న్యూస్ చెప్తాను, ఎలా షాక్ అవుతాడో చూడే. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు. సరే, సుబ్బరాజుని కొట్టింది ఎవరు తెలీదన్నయ్య. నా మేనలోడని తెలియక కొట్టాడు కదూ. తెలవక ముందు వార్నింగే ఇచ్చాడు, తెలిసాకే ముక్కు ముఖం ఏకం చేశాడు. అల్లుడిని కొడితే మీరంతా చచ్చువేత వల్లగా ఎందుకు ఊరుకున్నారా? మేము మురళీకృష్ణ కోసం వైజాగ్ అంతా వెతికి ఇంతకు ముందే వచ్చా ఉన్నాయా? దొరికాడా? దొరకలేదు. అతను వైజాగ్ లో దొరికే ప్రశ్నే లేదు. ఏ? ఏంటే ఏం చెప్తాం? వీళ్ళేమో ఎరుమోకాలు వేసుకుని అతని కోసం వైజాగ్ అంతా తిరుగుతున్నారు. అతనేమో ఇక్కడికి వచ్చి మీ మేనలుడు ముక్కు ముఖం ఏకం చేశాడు. ఈ ముక్క నేను వచ్చినప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను, మీరు మాట్లాడిస్తేగా. వాడు హైదరాబాద్ ఎందుకు వచ్చాడరా? వాళ్ళ చెల్లెల్ని చదివించడానికి తీసుకొచ్చి మీ కాలేజీలోనే జాయిన్ చేశాడు. వాళ్ళ చెల్లెల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చాడు, మనల్ని పైకి లేపేయడానికి వచ్చాడు. తెలియక టెన్షన్ పడి చేస్తున్నాం. ఎవడి ఊపిరి తీయాలనుకున్నాను, వాడు ఈ సిటీలోనే ఉన్నాడు రా. ఏంటిది ఈ జైలు? ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఆయనతో పాటు మనం కూడా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అయ్యో ఇక్కడ మురళీకృష్ణ
అమ్మా అన్నయ్య నీకేం కాలేదుగా? ఏం కాలేదన్నయ్య. ఇంకెవడి కాలనీలోకి అడుగు పెట్టడు. మీరు వెళ్ళి పండుగ ఏర్పాట్లు చేసుకోండి. ఇంకే ఏర్పాట్లయ్యా? పండగ మొదలే కాలేదు, కాలనీ మొత్తం శ్మశానం అయిపోయింది. అది కాదు బాబాయ్. ఇంకేం మాట్లాడుకు. ఎవడో గుండాగా నుంచి ఈ కాలనీని కాపాడవని బుద్ధి తక్కువై నేను ఇక్కడ చేర్చుకున్నా. పెద్ద పెద్ద వాళ్ళతో నీకు శత్రుత్వం ఉందని మేము ఊహించలేదు మురళి. ఆడ మగ చిన్న పెద్ద పిల్ల పాప తేడా లేకుండా ఎంత ఉడికిపోతున్నారు చూడు. కడుపు నిండా కూడున్నా లేకపోయినా కంటారా పడుకోవటానికి కాలనీలో గూడన ఏర్పడింది. నీ వల్ల అది కూడా లేకుండా పోయింది. నీ కోసం ఏ క్షణంలో ఎవడొచ్చి మా మీద దాడి చేస్తాడో మాకు తెలియదు. ఈ కాలనీలో నువ్వు ఉండడానికి వీలేదు. వెళ్ళిపో. మా పెళ్ళం బిడ్డలతో మేము సుఖంగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కొండన్నా చాలేవయ్యా, నిన్ను పెద్ద మనిషిని చేసి అయ్యగారు కాలనీ నీ చేతుల్లో పెడితే ఆయన వారసుని అవమానించి అందరి చేత వెళ్ళగొట్టిస్తావా? బాబాయ్ నువ్వు ఉండు బాబు. ఈ మురళీకృష్ణ ఎవరు అనుకుంటున్నారు? పెద్ద ఆయనకి వారసుడు, ఈ కాలనీ మొత్తానికి యజమాని. తనెవరో తెలిస్తే మీరంతా దూరంగా ఉంటారని మీలో కలిసిపోయి మీలో ఒకటిగా తిరుగుతున్నందుకు ఇదటయ్యా మీరు చూపించే గౌరవం, ఇదట్లా మీరిచ్చే మర్యాద. మర్యాదగా మురళీకృష్ణకి క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోండి, లేదా అందరూ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోండి. అక్కర్లేదు, మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అమ్మా వద్దన్నయ్య, ఇక్కడ నుండి ఇంత మందిని బాధ పెట్టే బదులు మనం వెళ్ళిపోవడం మంచిదన్నయ్య. లేదమ్మా, నేను చెప్పేది విను. మాట్లాడకన్నయ్య, ఆ పెద్దిరాజు మామూలు వాడు కాదన్నయ్య. అమ్మా నేను చెప్పేది విను. లేదన్నయ్య, నా చదువు ఎక్కడైనా చదువుకోవచ్చు అన్నయ్య. మనం వెళ్ళిపోదామన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నయ్య. బ్యాక్ టు కింగ్డమ్. వీడికి బేల్ రాదు, జైల్లోని బాయ్ బాయ్ చెప్తాను అనుకున్నారా? పెద్దిరాజు కెపాసిటీ తెలిసిందిరా. బేల్ పేపర్ తో జైలు గోడలు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడ్రా. ఎవరైనా నాకు బేల్ ఇప్పించింది? సోమరాజు, నీ సర్వీస్ నీ సబ్జెక్ట్ ని బయటికి తీసి కోర్టులో బలలో బద్దలు కొట్టి మరి అరుగు చేసి ఉంటావు. జడ్జి గుండె బెదిరి బేల్ ఇచ్చేసాడు, అంతే కదా? నో సార్. ఎస్ సార్. పాపం వీక్ డేస్ నుంచి ఈయనకొకటే ఎమోషన్స్. ఇవాళ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. మరి ఎవరు? నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు పరపతినంతా ఉపయోగించి ఉంటాడు. మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు. మీ ఫ్రెండ్. మరి ఎవరు? ఎమ్మెల్యేనా? కాదు. ఎంపీనా? కానే కాదు. మినిస్టరా? అస్సలు కాదు. మరి ఎవరే నాకు బేలిపించిన దేవుడు? అక్కడ ఉన్నాడు, దండం పెట్టుకోండి. అదండి మ్యాటర్ అక్కడ. అందుకే మేము సైలెంట్ ఇక్కడ. నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు. అవునండి, మీరు ఆయనకి చాలా రుణపడి ఉండాలి. నమస్కారం బాబు. రేయ్, జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా. నువ్వు అక్కడా నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పసలేదు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్, నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. రా ఏసై. ఏంట్రా గుడ్ల పగించి చూస్తున్నావు? కండల్లో దమ్ము గుండెల్లో ధైర్యం ఉంటే రా, నెత్తురులో ఉడకబడతా కొడాక. రేయ్, 24 గంటల్లో నిన్ను వేసకపోతే నిన్ను పెద్దరచ్చుడు కాదు. ఎదురుగా మనిషిని పెట్టుకుని 24 గంటలు గడుపు అడుగుతున్నావు. నువ్వే మగాడివిరా? నీ 24 గంటలు టైం అడుగుతున్నావు. నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు నీకు గడువిస్తున్నా. ఈ 9 రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా, రావణుడిపై వస్తే రాముడిని 10 తలలు కొడతా, హిరణ్యకశిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడిని పేగులు తెంచి రుద్రపేణ వాయిస్తా. ఈలోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా, కంటి పాప నీడబడిన నీ అబ్బ నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా ప్లేస్లో ఎవడన్నా ఇలాగే చేస్తాడు. మీ ప్లేస్లో ఉన్నవాడు ఆయన ఏం చేయాలో చేయండి.
పోనీ. నా కాలేజీలో నా శత్రు చెల్లెలకి సీట్ ఇస్తావా? అతనికి మీకేదో లింక్ ఉందంటేను. వాడి చెల్లెక్కడా? కాలేజ్ లో ఉంది. నేను లేకుండా ఎక్కడికి పంపించొద్దని చెప్పానా? నేను వద్దన్నాను, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి అర్జెంట్ అని బతిలాడితే నేనే తీసుకెళ్లి దింపొచ్చాను. నిన్ను ఎక్కడికి పోతావే? నీ అన్న నీ మీద కంటి పాప నీడ కూడా పడకూడదన్నాడే. కత్తి ఏటు పడుద్ది. ఏం పీకుతాడో పీకమను. చంపడానికి ఎందుకు అంత తొందర? పారిపోవాలని ట్రై చేస్తుంది కదా. నువ్వు పో 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 పో. ఎవడో సిటీలో హడావిడి చేస్తున్నాడు, కంట్రోల్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. నీ గురించా? సార్ మాట్లాడడానికి టైం లేదు సార్, అర్జెంటుగా వెళ్ళాలి ప్లీజ్. వెళ్ళిపో వెళ్ళిపో, తొందరగా 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 పో. అబ్బో రౌడీ ఏంట్రా అంత బిజీ? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సార్ నా చెల్లి ప్రమాదంలో ఉంది సార్. ప్రమాదంలో ఉంటే మా పోలీసులు చూసుకుంటారు గానీ ఈ సిటీలో నీకేం పని? సార్ మర్యాదగా చెప్తున్నాను, తప్పుకోండి. తప్పుకోకపోతే కొట్టెళ్తావా? ఇంకో రౌడీ. లెఫ్ట్ 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 లెఫ్ట్, సారీ రైట్ 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 రైట్. ఏంట్రా నువ్వు చెప్పేది? జీప్ నువ్వు ఎక్కుతావా, నన్ను ఎక్కించమంటావా? సార్ మీకు దండం పెడతారు సార్. షట్ అప్. నీతో ఏంట్రా మాటలు? జీప్ ఎక్కించండి. అయ్యో ఎటు చూస్తున్నా రౌడీలే, నా దగ్గరికి రామా. చెప్తే అర్థం చేసుకోలేరా? మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదురా? వినరేంట్రా? పారిపోయి తల్లి. నువ్వు పారిపోవడానికి నేను ఛాన్స్ ఇచ్చాను, ఈ రౌడీలే వదలట్లేదు. రాస్కల్స్, ఒక పని చేయి, ఇటు నువ్వు రౌడీస్ పారిపో పారిపో. అమ్మా మల్లిక, అమ్మా మల్లిక, అమ్మా 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 అమ్మా. మన పోలీసుల్ని లైన్లోకి తీసుకోండి. సార్ నేను చేసింది తప్పే సార్. నా చెల్లెల్ని కాపాడుకోవడం కోసం సార్ నేను చేసిన తప్పుకి మీరే శిక్ష వేసినా సరే, కానీ నేను లేకుండా నా చెల్లెలు ఉండలేదు సార్. సార్ అర్థం చేసుకోండి, తప్పు ఒప్పుకున్నాను కదా సార్. సార్ మీ వాళ్ళు అనవసరంగా తొందరపడుతున్నారు. నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను. తేడా వచ్చిందో చంపుతావా? డోంట్ షూట్. కంట్రోల్ రూమ్, ఇంటర్గేట్ చేస్తాను డీసీపీని. అంబులెన్స్ షూట్ చేశాడు. మా మీద కూడా కాల్పులు జరిపాడు. వీఆర్ ఇన్ డేంజర్. మురళి దగ్గర రావద్దు, కాల్చొద్దు మురళి, కాల్చొద్దు. పోలీసు ఫోర్స్ వెంటనే పంపించండి. వెంటనే ఫోర్స్ పంపించండి. ఇక్కడి నుంచి పారిపో. లేదు సార్, లేదు సార్. మీకేదైనా అయిందంటే నేను నేరస్తుడు అవుతాను. మా డీసీపీని చంపొద్దు. వద్దు, చంపొద్దు, వద్దు. నీ ఎవరు వాళ్ళని చంపొద్దు.
సార్ మిమ్మల్ని అలాగైనా బతికించుకుంటాను. నేను లేకపోతే నా చెల్లి లేదు. మిమ్మల్ని అలాగైనా బతికించుకుంటాను సార్. మీకేం కాదు సార్.